మీరిక్కడే ఉన్నారా మేడం? నమస్కారం మేడం. నమస్తే. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి స్వచ్ఛందంగా మీ పేరిచ్చినందుకు చాలా థ్యాంక్స్ మేడం. ఏంటి రూప, రికార్డ్ డాన్సులు వేసుకునే దానిలా రోడ్ల మీద డాన్సులు వేయటానికి పేరివ్వడం ఏంటి? ఇంట్లోనే అనుకుంటే ఇక మీదట రోడ్ల మీద కూడా పరువు తీయడానికి రెడీ అయిపోయిందన్నమాట. మీరు చేసే ఈ సహాయం వల్ల కొన్ని వందల మంది పేద పిల్లలు చదువుకోవడానికి సరిపడా ఫండ్స్ కలెక్ట్ అవుతాయి. ఏం మాట్లాడుతున్నారండి మీరు? మినిస్టర్ గారి కూతురేంటి రోడ్ల మీద గంతులేయడమేంటి? రూపేదో పొరపాటుగా పేరిచ్చినట్టుంది. రూప నాట్యం చేయదు. మీరు ఇంకెవరినైనా చూసుకోండి. ఇప్పటికిప్పుడు అలా అంటే ఎలా సార్? మీ వల్ల ఒక్కరికి ఉపయోగపడినా మా ప్రయత్నం ఫలించినట్టే సార్. ఈ అమ్మాయి గారిని ఆపకండి సార్. కుదరదని చెప్తున్నాను కదా, వేరెవరినైనా చూసుకోండి. గౌతమ్, నువ్వు కూర్చో. ఏంటంకులేది? ఈ రూపేంటి వీధుల్లో నాట్యం చేయడం ఏంటి? చూసేవాళ్ళు ఏమనుకుంటారు అంకుల్? గౌతమ్, అయినా అమ్మాయి గారి పేరు ఎలా ఇచ్చారు? పెద్దయ్య గారికి నాట్యం అంటే ఇష్టం లేదని తెలుసు. నాట్యం చేస్తే కూతురని కూడా చూడకుండా బయటకు గెంటేస్తారని తెలుసు. అన్నీ తెలిసి అమ్మాయి గారు ఎలా ధైర్యం చేశారు? ఏం అర్థం కావడం లేదు. పెద్దయ్య గారు ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో. నా పేరు ఎవరిచ్చారో? ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. ఎవరో కావాలనే ఇలా చేశారు. నాన్న ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో. రూపా, నాన్న, ఎందుకు చేసావు ఈ పని? నువ్వు నాట్యం చేయడం నాకు ఇష్టం లేదు. ఆ విషయం నీకు కూడా తెలుసు. కానీ చిన్నపిల్లల చదువుకి సాయం చేయడానికి నువ్వు ఈ పని చేస్తున్నావు తెలిసాక నీ నిర్ణయం నిర్ణయం తీసుకున్నా. రేపు గుళ్ళో నాట్యం చేయడానికి రెడీ అవ్వు. అలాగే నాన్న. చూడు గౌతమ్, అది పేద పిల్లల కోసం చేస్తున్న మంచి కార్యం. అడ్డుపడకూడదు. సీఎం గారైనా నేనైనా పేదల కోసం పోరాడే వాళ్ళమే. అందులో ఇది కూడా భాగమే గౌతమ్. సారీ అంకుల్.
అంకుల్, రూప నాట్యం చేయటం నేను చూసినట్టుంటుంది. నేను కూడా వస్తాను. తప్పకుండా. సరే అంకుల్. వీటేంటి మమ్మీ ఏ పరిస్థితికి తగ్గట్టు అలా మౌల్డ్ అయిపోతున్నాడు? వీడి పర్ఫార్మెన్స్ ముందు మన పర్ఫార్మెన్స్ తేలిపోయేలా ఉంది. అన్నీ నీ మట్టి బుర్ర ప్లాన్లే దీపక్. ఒక్కటి కూడా మనకు అనుకూలంగా ఉండదు. నేను బయలుదేరుతాను. ఓకే గౌతమ్, రేపు టెంపుల్లో కలుద్దాం, లేదంటే ఇంటికొచ్చే అందరం కలిసే వెళ్దాం. ఓకే అంకుల్, వెళ్ళొస్తాను. బాయ్. ఏంటి అమ్మాయి గారు, నాకు కూడా తెలియకుండా? అయ్యో రాజు, నా పేరు ఎవరిచ్చారో నాకే తెలీదు. పోనీలే అమ్మాయి గారు, ఎవరిచ్చినా మీకు నచ్చిన నాట్యాన్ని మళ్ళీ ఆడబోతున్నారు. అందరం చూసి తరిస్తాం. ఏంటి మమ్మీ, మావయ్య ఉగ్ర నరసింహుడు అవుతాడు అనుకుంటే ఉత్తిత్తి నరసింహుడిలా అలా అయిపోయాడు. రూపని ఎడాపెడా వాయిస్తాడనుకుంటే ఎదపై పెట్టుకుని ప్రోత్సహిస్తున్నాడు. మరి ఇంత చేంజ్ ఏంటి మమ్మీ? కొంప తీసి విరూపాక్ష అత్తయ్య వచ్చినా కూడా చేరదీస్తాడా ఏంటి? ఈ రోజు మీ మావయ్యను చూస్తుంటే నువ్వన్నది కూడా జరిగేలా అనిపిస్తోందిరా దీపక్. హ్యాపీ అన్న రూపా? మొదటిసారి మావయ్య నువ్వు నాట్యం చేస్తానంటే ఒప్పుకున్నారు. హే రూపా, ఎంత ధైర్యం ఉంటే దీపక్ మీదే చేయి చేసుకుంటావు? నీ మీద చేయి చేసుకోలేదు, సంతోషపడు. అక్కడ నాట్యం చేయడానికి నా పేరిచ్చి నాన్న దగ్గర నన్ను ఇరికించాలని చూసింది మీరేనని నాకు బాగా తెలుసు. మా నాన్నకి మంచికి చెడుకి తేడా తెలుసు కాబట్టి సరిపోయింది. మంచి కార్యమని సపోర్ట్ చేశారు కాబట్టి సరిపోయింది. అలా కాదని మా నాన్న కోపడుంటే, నన్ను ఇంట్లో నుంచి గెంటేసుంటే మీకొచ్చే ఉపయోగం ఏంటి? లైఫ్ అంతా ఎవరి జీవితాలు నాశనం చేద్దామని కాచు కూర్చోకపోతే మీ జీవితాలు చక్కదిద్దుకోవచ్చు కదా. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తున్నా అమ్మాయి గారు. ఇంకెన్నాళ్ళని ఇలా చెంపదెబ్బలు తినుకుంటూ సిగ్గు లేకుండా బతుకుతావు? ఇంత వయసు వచ్చింది, పని పాట చేయకుండా ఇంట్లో పడి మేయడానికి మీకు చేతులలో వస్తున్నాయో నాకు అర్థం కావడం లేదు. ఇంకోసారి నా విషయంలో జోక్యం చేసుకుంటే చెంపదెబ్బతో వదిలిపెట్టను. ఇలాంటి వాళ్ళు చెంపదెబ్బలు తిన్నా మారరు అమ్మాయి గారు. మీరు రండి. రే దీపక్, ఇలా చిన్న చిన్న ప్లాన్లు వెయ్యకురా. ప్లాన్ చేస్తే మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోకూడదు. ఆ దీపక్ తప్పుగా ఆలోచించి ప్లాన్ చేసినా అది మీకు మంచి జరిగింది అమ్మాయి గారు. మీరు కోరుకున్నట్టే పెద్దయ్య గారు మిమ్మల్ని చేరదీశారు. మీలో దాగున్న నాట్య మయూరిని భుజం తట్టి పైకి లేపారు. ఇంతకాలం నాట్యం అంటే మీకు ఇష్టం ఉన్నా పెద్దయ్య గారికి ఇష్టం లేదన్న ఒకే ఒక్క కారణంతో మీలోనే దాచుకొని బాధపడ్డారు. ఇప్పుడు ఆ బాధ లేదు. మీరు నాట్యం చేయడానికి పెద్దయ్య గారు ఒప్పుకున్నారు. ఒప్పుకోవడం మాత్రమే కాదు, మీ నృత్యం చూడడానికి ఫ్యామిలీ అంతా వస్తుంది. నాకు మాత్రం పిచ్చ హ్యాపీగా ఉంది అమ్మాయి గారు. మీరు పదండి అమ్మాయి గారు, నేను ఇప్పుడే వస్తాను.
రేపు నా కూతురు నాట్యం చేస్తుంది. నాతో పాటు నా ఫ్యామిలీ కూడా ఆ కార్యక్రమానికి హాజరవుతారు. నాకు కాబోయే పెళ్ళం గుడిలో చిందులేయటమేంటి? పైగా దానికి నాట్యం అని పేరొకటి. నాకిష్టం లేదు అని చెప్పినా అంకుల్ ఒప్పుకోవడం ఏంటి? నో, అలా జరగడానికి వీల్లేదు. కానీ రూప గాని అంకుల్ గాని నా మాట వినట్లేదు. మాటలతో ఆపుదామన్నా కుదరట్లేదు. రూప నాట్యం చేయకుండా ఆపాలి అంటే ఒక్కటే మార్గం. రూప కాలిని ఏమైనా చెయ్యాలి. చేస్తా. నా పెళ్ళాం ఏం చేసినా నా ముందే చెయ్యాలి. ఎస్, అలా పబ్లిక్లో కాదు. ఆ దీపక్ మా నాన్న దగ్గర నన్ను బ్యాట్ చేయడానికి కుట్ర పన్నాడు. దేవుడి దయ వల్ల అది పేద పిల్లల కోసం ఏర్పాటు చేసిన ప్రోగ్రాం కాబట్టి నాన్న ఒప్పుకున్నారు కాబట్టి సరిపోయింది. లేదంటే నాన్న ఎలా రియాక్ట్ అయ్యేవారో తలుచుకుంటేనే భయమేస్తోంది. ఈ దీపక్ ఎందుకు ఇలా చేశాడు? అసలు నా పైన దీపక్ పంతమేంటి? ఏం ఆశించి ఇలా చేశాడు? ఏంటి అమ్మాయి గారు అంత డల్గా ఉన్నారు? వీడేంటి కాలుగాలిన పిల్లిలా అక్కడే ఉన్నాడు? ఓకే అండి, 2 minutes వచ్చేలానే పంపిస్తాను. ఓకే, బాయ్. అమ్మాయి గారు, అమ్మాయి గారు, మీరు రేపు గుళ్ళో నాట్యం చేస్తారు కదా. మీరు నాట్యం చేసే ముందు పెద్దయ్యకి సంబంధించిన ఒక ఏవి ప్లాన్ చేయాలని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఆ గుడికి పెద్దయ్య అందించిన సహకారం, ఆ ఊరి ప్రజలకు పెద్దయ్య చేసిన ఉపకారం, ఎడ్యుకేషన్ మినిస్టర్గా పెద్దయ్య సాధించిన అభివృద్ధి, ఇప్పుడు హెల్త్ మినిస్టర్గా చేస్తున్న అభివృద్ధికి సంబంధించిన వీడియో పంపిస్తే వాళ్ళు మంచి ఏవి క్రియేట్ చేసి అందరి ముందు ప్లే చేస్తారంట. పింకీ, త్వరగా రా. అలా పెద్దయ్య గారి గురించి గొప్పగా చూపిస్తుంటే భలే ఉంటుంది అమ్మాయి గారు. అదేంటి రూపా అలా డల్గా ఉన్నావు? నాట్యం అంటేనే నషాళానికి ఎక్కే బావగారే నవ్వుతూ అంగీకరించారు. నీకు చిన్నప్పటి నుంచి నాట్యం అంటే చాలా ఇష్టం. ఎవరికి భయపడి నీలో ఉన్న నాట్యాన్ని నీలోనే దాచుకున్నావు. ఆయనే ఇప్పుడు ధైర్యంగా నాట్యం చేయమని చెప్పారు. హ్యాపీగా ఎగరి గంతేస్తావనుకుంటే నువ్వేంటి రూపా ఇలా డల్గా ఉన్నావు? అవునక్క, నేను కూడా నీ నాట్యం చూడ్డానికి వెయిట్ చేస్తున్నాను. అంతేకాదు, నువ్వు నాట్యం చేస్తే అదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. ఆ రోజు జరిగిన కాంపిటీషన్ ఎలాగూ చూడలేకపోయాం. ఇప్పుడైనా చూద్దాం అనుకుంటే నువ్వేంటక్క ఇలా ఉన్నావు? అమ్మాయి గారు రేపు నాట్యం చేయరు. అమ్మాయి గారు నాట్యం చేస్తారు అనే నమ్మకం నాకు లేదు. పెద్దయ్య గారు కాదు కదా, ఆ దేవుడే దిగొచ్చి నాట్యం చేయమన్నా కూడా చేయరు. ఎందుకంటే అమ్మాయి గారికి నాట్యం రాదు. వచ్చినా అంత బాగా చేయలేరు. ఆ రోజేదో గుడ్డిగా గెలిచేసినట్టున్నారు. ఏ రైస్ పీస్! ఛీ! రాజు, నాకు నాట్యం రాదా? గుడ్డిగా గెలిచేశానా? అమ్మాయి గారు, కూల్ కూల్. మీరు మూడ్ ఆఫ్లో ఉన్నారో ఎందుకో తెలీదు. మీరు అలా ఉండడం నాకు ఇష్టం లేదు. అందుకే మిమ్మల్ని ఆ మూడ్లో నుంచి బయటికి రప్పించడానికే అలా చెప్పాను. అమ్మాయి గారు, మీరు సూపర్ డాన్సర్ అమ్మాయి గారు. అమ్మాయి గారు, పెద్దయ్య గారికి ఇష్టం లేనప్పుడే డాన్స్ ఇరగదీశారంటే
ఇప్పుడు ఇంకెలా ఎరగదీస్తారో అర్థం చేసుకోగలను. రాజు, అప్పుడు నాన్నకి ఇష్టం లేకపోయినా మీ ఫ్యామిలీ కోసం డాన్స్ చేశాను. నాన్నని కష్టపెట్టిన డాన్స్ ఇంకెప్పుడు చేయకూడదని నా కాలి గజ్జలు పడేశాను. రేపు నాట్యం చేయడానికి నా దగ్గర గజ్జలు కూడా లేవు. ఎలా చేయాలి రాజు? ఓహో, అందుకు డల్గా ఉన్నారా? నాకు ఒక మాట చెప్తే నేను తీసుకొచ్చేవాడిని కదా అమ్మాయి గారు. రేపు మీరు రెడీ అయ్యే లోపు, డ్యాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే లోపు గజ్జలు తీసుకొచ్చే బాధ్యత నాది. అక్క, రేపు మనందరికీ ఒక మెమరబుల్ డేగా నిలిచిపోవాలి. అవును రూపా, బావగారు నీతో పాటు నాట్యాన్ని కూడా యాక్సెప్ట్ చేశారు. నువ్వెంత సంతోషంగా ఫీల్ అయి ఉంటావో నేను అర్థం చేసుకోగలను. ఈ సంతోషం ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను. సరే అమ్మాయి గారు, మీరు పడుకోండి. మీకేం కావాలో ఉదయం చూసుకుందాం. సరే, పడుకోమ్మా. గుడ్ నైట్ అక్క. గుడ్ నైట్. గుడ్ నైట్ అమ్మాయి గారు. ఎపో నాన్నకి ఇష్టం లేని నాట్యాన్ని నాన్న ఇష్టంతో మొదటిసారి నాన్న ముందు చేయబోతున్నాను. నా నాట్యం చూశాక నాన్నకి నాట్యం మీద ఉన్న ద్వేషం తొలగిపోయి ఇష్టం కలగాలి. అలా నాట్యం చెయ్యాలి నేను. ఏమైంది మమ్మీ అలా ఉన్నావు? నీ పై చేయి చేసుకున్న రూపని ఏమీ చెయ్యలేకపోయాననే కడుపు మంట ఎక్కువగా ఉంది దీపక్. అందుకే ఒక ప్లాన్ చేశా. ఏంటి మమ్మీ అది? ఆ రూప రేపు గుళ్ళో నాట్యం చేస్తుంది కదా. అవును. అది నాట్యం చేసే ముందు మీ మామయ్య గురించి ఒక ఏవీ ప్రజెంటేషన్ చేస్తారట. మీ మామయ్య చేసిన మంచి పనుల్ని వీడియోగా చేసి అందరి ముందు ప్లే చేస్తారట. మీ మామయ్య గొప్పదనం ప్రపంచానికి తెలియాలట. మావయ్య చేసే పనులన్నీ మంచివే కదా మమ్మీ. అంతేకాకుండా అవన్నీ ప్రపంచానికి తెలిసినవే కదా. తెలిసినవే దీపక్, అయినా మళ్ళీ జనానికి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. మధ్యలో డ్రగ్స్ విషయంలో అరెస్ట్ అయి కొంతవరకు బ్యాడ్ అయ్యాడు కదా. ఆ మచ్చ తొలగిపోవడానికి కూడా అయ్యుండొచ్చు. పోనీలే, నా వల్ల జరిగిన తప్పుని ఇలా అయినా చెరిపేసుకుంటున్నారు. దీపక్, నేనేం చెప్తున్నాను నువ్వేం వింటున్నావు? రేపు గుళ్ళో మీ మామయ్య గొప్పతనం కాదు తెలియాల్సింది, ఆ రూప నాట్యం కాదు అందరూ చూడాల్సింది. మరి మీ మామయ్య పరువు రూప పరువు పోవాలి. అవును దీపక్, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. మీ మావయ్యకి సంబంధించిన ఏవీ ప్లేస్లో నువ్వు వేరే వీడియో ప్లే అయ్యేలా చూడాలి. ఆ వీడియోతో రూప పరువు మీ మావయ్య పరువు గంగలో కలవాలి. దెబ్బకి సీఎం మేనల్లుడితో జరగాల్సిన పెళ్లి మీ మావయ్యే ఆపాలి. ఏం చేయమంటావు మమ్మీ? రూపకి నీకు మధ్య సంబంధం ఉన్నట్టు అందరికీ తెలిసేలా ఒక వీడియో రెడీ చేయి. అదెలా మమ్మీ? నాకు రూపకి మధ్య ఏ సంబంధం ఉంది? రూపని నేను టచ్ కూడా చేయలేదు కదా మమ్మీ. రూపని టచ్ చేయకపోతే ఏంటి దీపక్? కంప్యూటర్ టచ్ ఉంటే ఏవైనా చెయ్యొచ్చు. అర్థమైంది మమ్మీ. నావి రూపవి వీడియోలు మార్ఫింగ్ చేసి నాకు రూపకి కనెక్షన్ ఉన్నట్టు ప్లాన్ చేయాలి, అంతేగా? అవునరా, ఈ దెబ్బతో రూప పెళ్లి ఆగిపోవడం ఖాయం. ఆ తర్వాత ఎలాగో అలా మందారాన్ని లేపేసి రూపకి నువ్వు తప్ప వేరే దిక్కే లేదనే సిచ్యువేషన్ క్రియేట్ చేసి మీ మామయ్యే రూపని నీకిచ్చి పెళ్లి చేసేలా
నేను చేస్తాను. రూప మెళ్ళో నువ్వు తాళి కట్టావు అంటే మన సమస్యలన్నీ చిట్టికల్లో తీరిపోతాయి. ఉదయాన్నే త్వరగా లేచి వెళ్ళు. మీ మామయ్యకి ఏదో చెప్పి నేను మేనేజ్ చేస్తాను. అలాగే మమ్మీ. మెడిసిన్స్ అన్ని టైం టు టైం ఇవ్వండి. ఓకే డాక్టర్. కానీ నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి దీపక్. ఏం మాత్రం అనుమానం వచ్చినా మన కథ ముగిసిపోతుంది.